నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్కారం. తనిష్క గారు, ఇంకొక కాలర్ మీ క్లయింట్ ఒకరు సిద్ధంగా ఉన్నారు తమ ఎక్స్పీరియన్స్ ని మనతో పంచుకోవడానికి. ఒకసారి వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ ఎలా ఉండింది, మీరు ఇచ్చినటువంటి రెమెడీస్ ఎలా పనిచేశాయి, ఈ విషయాలు ఒకసారి మాట్లాడుకుందాము. ఇది మాట్లాడటమే కాకుండా వాళ్ళు ఇప్పుడు జనరల్ ప్రాబ్లమ్స్ అందరూ ఫేస్ చేస్తూనే ఉంటారు. అవునమ్మా. ఈ వీడియోని మేము ఎందుకు చూడాలి, వాళ్ళు ఎవరికో కదా అని అనుకుంటారు. అవును. సో ఆ ప్రాబ్లం ఏంటో విందాము. మీకు కూడా ప్రాబ్లం ఒకవేళ మ్యాచ్ అయితే అది ఎట్లాంటి రెమెడీస్ చేయొచ్చు నేను మేడంని అడుగుతాను. ఓకేమ్మా. ఇస్ ఇట్ ఓకే? తప్పకుండా. రైట్. ముందుగా అయితే మా క్లయింట్ తో మాట్లాడదాము. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే మేడం. నా పేరు పద్మిని, నేను రెడ్ టీవీ భక్తి నుంచి మాట్లాడుతున్నాను. తెలుసు మేడం, మీరు చూస్తుంటాం యూట్యూబ్ లో ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే మీరు మేడం గారు మీకు ఎలా తెలుసు, తనిష్క గారు మీకు ఏం రెమెడీస్ అందించారు, ఎట్లా అనిపించింది మేడం గారు ప్రిడిక్షన్స్, ఇవన్నీ మాతో కూడా పంచుకుంటారా? తప్పకుండా మేడం. మేము అందరం మా ఫ్యామిలీ అంతా మేడం గారి క్లయింట్స్. ఆ, మా పాపకి, పెద్ద పాపకి, పాపకి చిన్న పాప ఉంటే వాళ్ళకి పూజలు చేయించాం మేడం గారి దగ్గర. ఆహా. చాలా బాగుంది. అంతకుముందు చాలా మందికి చేయించాను కానీ చాలా ఖర్చు పెట్టే కానీ పెద్ద రిజల్ట్ లేదు. మేడం గారి దగ్గరికి వచ్చాక అసలు కారు యాక్సిడెంట్ అయింది మా పాపకి. వాళ్ళ హస్బెండ్ చిన్న బాబు 2 years బాబు. కారు మొత్తం డ్యామేజ్ అయింది. కానీ ఇవాళకి ఎవరికి ఏం కాల. బాబు దంతాలే కొంచెం గుచ్చుకున్నాయి పెదం దగ్గర, లైట్ గా బ్లడ్ వచ్చింది. ఎవరికి ఏం కాల. కారు మొత్తం ఫుల్ డ్యామేజ్. అదంతా మేడం గారు తీసాక అంత అమ్మవారిదయ్యే. హెల్త్ ఇష్యూస్ 100% అమ్మ. హెల్త్ ఇష్యూస్ మా హస్బెండ్ కి మేజర్ సర్జరీ జరిగింది. ఏం సర్జరీ అండి? స్పైన్ కి సంబంధించి మేజర్ సర్జరీ. 2 సర్జరీలు జరిగినాయి. క్రిటికల్ స్టేజ్. కానీ మా హస్బెండ్ కూడా ఇప్పుడు చాలా బాగున్నాడు. కానీ మేడం మిగతా ఆస్ట్రాలజిస్ట్ మేడం నేను ఎవరిని కామెంట్ చేయట్లేదు, కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ సబ్జెక్ట్ ఉంది కూడా మనకు టైం ఇవ్వరు. మేడం మనం ఎంత సేపు చెప్పినా మనం సోది అనుకోకుండా చాలా ఓపిక్ గా ఉంటారు. ఎవరన్నా చెప్పని మనం చెప్పేది బాగా విని బాగా రిసీవ్ చేసుకుని మనకు చెప్పడం కూడా. నేనంటే కాదు, చదువుకోని వాళ్ళు కూడా అర్థమయ్యేలా చెప్తారు. నేనంటే ఎడ్యుకేటెడ్ పర్సన్. మేడం చెప్పేది ఎవరికైనా అర్థమైంది. మేడం తెలుగు రాకపోయినా కూడా అంత బాగా చెప్తారు. రిసీవ్ చేసుకోరు మేడం. అదే వచ్చిన వాళ్ళకి సబ్జెక్ట్ నుండి కూడా ఆస్ట్రాలజిస్ట్ మనం చదువుగా రిసీవ్ చేసుకోవాలి. సమస్య వినాలి కదా, సమస్య వింటేనే కదా సొల్యూషన్ ఏం చేయొచ్చు అనేది ఆలోచించవచ్చు. కరెక్ట్ అండి. 4 lakhs ఖర్చు పెట్టే బయట, కానీ సమస్య సరిగా వినరు, సరిగా చెప్పరు వాళ్ళు. పైగా మనల్ని వెళ్ళిపోతుంది, ఇంకా ఇండైరెక్ట్ గా మనం వెళ్ళిపోమని చెప్తారు. అయ్యో, ఇన్సిడెంట్ మేడం చాలా గ్రేట్ మేడం. మేడం మాకు ఎవరైనా సరే ఏ సమస్యల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా మేడం దగ్గరికి వెళ్ళి మేడం చెప్పిన పూజలు చేయించుకోండి, తప్పకుండా బాగుంటారు. నేను చెప్తున్నాను ఎవరైనా సరే. ఎట్లా పరిచయం ఇంతకీ మీకు మేడం? మేడం నాకు తెలుసు మేడం, భక్తి టీవీలో వచ్చేవాళ్ళు. మేడం నాకు ఎప్పుడో తెలుసు. నా టైం బ్యాడ్ నేను వెళ్ళలేదు, కానీ నాకు మేడం 10 years పైన తెలుసు. అంటే మన టైం కూడా మనకు కలిసి రావాలి కదా మేడం. టైం కలిసి రావాలి 100%. టైం కలిసి నాకు ఆ మేడం ఎప్పుడో తెలుసు. నాకు నేను అనాలిసిస్ చేస్తా, ఎవరు ఎలా చెప్తారో కూడా నాకు తెలుసు. నాకు కొంచెం అర్థమైంది కూడా. అన్ని తెలిసి కూడా ఏం చెప్తారులే. టైం మనకు టైం బ్యాడ్ అయినప్పుడు అలాగే ఉంటాయి. బ్యాడ్ టైమ్ ఇస్ ఓవర్. మీరందరూ మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కదా. ఎవరైనా సరే సమస్య కష్టాల్లో ఉన్న వాళ్ళు తప్పకుండా మేడం అప్రోచ్ అయ్యి మేడం చెప్పే రెమెడీస్ చేయించుకోండి. డబ్బు ఖర్చు అనుకోకండి. మనం బాగుంటే డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. మనం అంటూ బాగలేకపోతే మన డబ్బు సంపాదించుకుని ఏం చేసుకుంటాం? అంత అయిపోయింది మా వాళ్ళకి. పోయింది, కారుకి అయిపోయింది 4 లక్షల ఖర్చు. మనుషులు బాగున్నారు. అంతే చిన్న తగలపోతే అందరూ ఆశ్చర్యపడ్డారు. ఏంటి కారు మొత్తం డ్యామేజ్ అయింది, ఏమైంది కార్లో వాళ్ళకి. అమ్మవారి దయ అండి. అలాగే మీరు చేయించుకున్నటువంటి మీ నమ్మకమే మన శ్రీరామ రక్ష. రైట్. మేడము అన్ని ఏ చెప్పినా చెప్పేది ప్రతి ఒక్కరి సమస్యల్లో ఉన్న వాళ్ళందరూ నేను చెప్పేది ఏంటంటే మేడం అప్రోచ్ చేయి, మేడం చెప్పినట్టు చేయించుకోండి. మీకు అప్పు చేసి చేయించుకున్నా మీకు తీరే మార్గం కూడా అమ్మవారే చూపిస్తుంది. నాది గ్యారంటీ. నిజం మేడం, నమ్మకంతో చేయించుకోవాలి. బ్యూటిఫుల్. చాలా చక్కగా తెలియజేశారండి. డెఫినెట్ గా అంటే నమ్మకంలో నుంచి, లేకపోతే ఆ ఫ్రూట్స్ ని తీసుకున్న తర్వాత వచ్చేటటువంటి మాటలు ఇవి. అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నారు కదా. రైట్ అండి. మీ ఎక్స్పీరియన్స్ ని అంటే
చాలా మంది మన పర్సనల్ విషయాలు కదా మనం ఎందుకు చెప్పాలి అని అనుకుంటూ ఉంటారు. బట్ మీరు అలా కాకుండా ఇంకో నలుగురికి ఉపయోగపడాలి అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దాట్. నాలాగా సమస్యల్లో ఉన్నోళ్ళుంటారు మేడం. వాళ్ళకి తెలియదు కదా! వాళ్ళకి కన్‌ఫ్యూజన్. నాలాగా నేను ఫ్యూచర్‌లో నేను ఫేస్ చేశా. ఎవరి దగ్గరికెళ్ళాలో సరిగ్గా నేను డెసిషన్ తీసుకోలేక, నాలాంటి వాళ్ళకి ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ మేడం దగ్గరికెళ్ళమని నేను 100% నాది గ్యారంటీ. బ్యూటిఫుల్ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. మేడంకి థ్యాంక్ యూ మేడం. వింటున్నారు. తప్పకుండా. మంచి థ్యాంక్ యూ అండి. మోస్ట్ వెల్కమ్. ఉంటానండి. థ్యాంక్ యూ. ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత కాన్ఫిడెంట్ గా నిజంగా. చెప్తున్నారు ఆమె తనిష్క జాతకమే గారు. వచ్చండి. ఆ, అసలు అంత వచ్చి కూడా రెమెడీస్ ఫాలో చేయలేదు. అంటే ఏం మ్మ్. చేయవాళ్ళకి తెలియదు. మ్మ్. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఒక 10 years గా మనది చూస్తున్నారు. మ్మ్. నాది ప్రోగ్రామ్ అన్ని చూసి కూడా ఆ టైం బాగాలేక నా దగ్గర Exactly. రాలేని చెప్పారు చూడండి. అప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చి చూపించుకున్నారు వీళ్ళు. మ్మ్. అసలు వాళ్ళకి మేజర్ హెల్త్ ఇష్యూస్ అదంతా క్యూర్ అయింది. కొన్ని విషయాలు పర్సనల్ విషయాలు అసలు మాట్లాడుకోవద్దనే చెప్పాను నేను. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ విషయాలు కొన్ని చెప్పొద్దు అసలు అవును. క్లయింట్ మనం- ఎవరైనా కానీ. మనం ఓపెన్ గా ఇప్పుడు చెప్పలేము. మొన్న యాక్సిడెంట్ అయింది. యాక్చువల్ గా వాళ్ళకి ఒక చిన్న దెబ్బ కూడా తాకలేదు. ఆ బాబుకి చిన్న లైట్ గా ఉన్నది అంతే. కానీ ఆ కార్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే అసలు అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోయి ఉంటారు. అంత భయపడి ఆమె అసలు ఈ పూజలు ఆమె వాళ్ళు ఎలా తీసుకొచ్చిందంటే అసలు వాళ్ళ నేను ఒకటి మట్టు చెప్పిన, అమ్మ ఈ పాపకి ఈ టైంలోంచి ఇట్లా ప్రాణగండం ఉంటుంది, సో మీరు కొంచెం చూసుకోండి. పర్టికులర్ గా యాక్సిడెంట్ అయిన టైం కూడా చూడండి. ఆమెకి మాంది శుక్ర హోరాలనే అయింది అమ్మ చూడండి. బాబోయ్. సో అంత కరెక్ట్ గా అంటే నేను అంత ముందుగానే చెప్పెట్టాను. ఈమెకు నెగిటివ్ గ్రహము శుక్రుడు. పర్టికులర్ గా ఇలాంటి టైమింగ్ అయితే ఆమెకు ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన టైం. మాంది అంతర్దశ జరుగుతుంది ఇప్పుడు. సో దానివల్ల చెప్పే పెట్టాను. ఆయన అందుకే వాళ్ళ హస్బెండ్ ఏం చేశారంటే జ్యోతిష్యం ఎక్కడెక్కడో చూపించుకుని వీళ్ళు రెమెడీ ఫాలో అయ్యారు. చాలా ఖర్చు పెట్టారు ఆమె. బట్ ఎక్కడ రిజల్ట్ లేదు. కానీ లాస్ట్ ఇయర్ నా దగ్గర మార్చిలో చూపించుకున్నారు. చూపించుకున్నప్పుడు కూడా ఒకే మాట, మేడం నేను ఎక్కడెక్కడో తిరిగాను, నాకు జ్యోతిష్యం అంటేనే నమ్మకం లేదు. నేను ఒక్క విషయం చెప్పిన, అమ్మ మీరు ఫాలో అయిన తర్వాత అంటే స్టార్టింగ్ లో వాళ్ళకు కూడా ఎక్కడెక్కడో చూపించుకుని అంటే రిజల్ట్ విసుగొచ్చేస్తది లేనప్పుడు ఇంకా. అవును. నన్ను కూడా నమ్మలేదు. మ్మ్. బట్ ఈ రోజు ఆమె 100% రిజల్ట్ ఇస్తున్నారు మేడం. ఈ రోజు ఆమె చెప్తున్నారంటే Yeah, yeah. అది మీరు నమ్మండి అని ఎందుకు చెప్తున్నారు? అసలు ఒక ఆమెకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఆమెకి Definitely. ఎంత రిజల్ట్ వచ్చింది. Definitely. ఇవి కాకుండా వాళ్ళు కొన్ని విషయాలు చెప్పలేదు. మ్మ్. బట్ 100% వాళ్ళు మంచిగా అయ్యారని నాతో రాంగ్ కార్లో మాట్లాడుతున్నప్పుడు ఏడ్చింది ఆమె. అసలు నేను అన్నాను మీరు హ్యాపీగా ఉన్న విషయం చెప్పుకోండి, మీరు ఇంత బాధలో ఉండి బయటపడారు మ్మ్. అన్ని మీరు గుర్తుపెట్టుకున్నారు, నాకు అవే చాలా. అదే అంతే. కదా అంతే. గ్రాటిట్యూడ్. అదే ఆ నా- 4 మాటలు చెప్పడమే గ్రాటిట్యూడ్ చూపించడం అంటే అవును. మీ పట్ల. అసలు ఆమె అద్భుతం అండి. అయితే 10 ఏళ్ల మట్టి మీరు తెలిసినా ఆహా. మీతో కనెక్ట్ కాలేదు. అవును. ఆవిడ దాకా ఎందుకు, నేను మన పరిచయం ఎన్నాళ్ల క్రితం? అసలు ఇంకా 2012 ముందు మీరు నేను 11 లో మనం బాంబేలో కలిసి ఉన్నాం. అవును. ఒక ఫ్లాట్ లో కలిసి ఉన్నాం. అసలు ఒకే ఫ్లాట్ లో కానీ నేను ఛానల్ ఇట్లా భక్తి ఛానల్ ఉంది, మనం అని స్టార్ట్ కూడా- చేసాము, మనం మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు టైం రావాలో అప్పుడే కనెక్ట్ అవుతాం. Correct తనిష్క అమ్మా. గారు. ఇదా నిజం. ఎన్ని ఇయర్స్ బ్యాక్ మనకు తెలుసు. Yeah, yeah. సేమ్ స్టూడియోలో కూడా ఒక్కసారి మనం స్టూడియోలో కూడా మనం మాట్లాడుకున్నాము. కానీ కూడా అసలు చూడండి. కొన్ని విషయాలు తెలియకుండా ఎగ్జాక్ట్లీ తనిష్క గారు. బట్ వెన్ ఎవర్ టైం కమ్స్ అది వచ్చేస్తుంది. మన మంచి టైం రావాలి అని అంటే మనం నమ్మకంగా ఉండాలి, అవును. గ్రాటిట్యూడ్ ఎప్పటికప్పుడు అవును. కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. అవును. అద్భుతం అండి. చాలా అవును. బ్యూటిఫుల్ గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ అవును. చేసుకున్నారు. ఇక మన ప్రేక్షకుల గురించి నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇట్లా క్రానిక్ లేకపోతే చాలా సీరియస్ కండిషన్స్ లో ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఫేస్ అవును. చేసే వాళ్ళు ఎట్లా అండి దాని నుంచి బయటపడటం ఎట్లా? ఇప్పుడు మ్మ్. పర్టికులర్ గా అంటే వీళ్ళకు తెలిసిన వాళ్ళు తీసుకున్నారు చెప్పాను చూడండి. వీళ్ళ హెల్త్ విషయం చూస్తే అసలు డేంజర్ కండిషన్. కొన్ని ఆమెకి అదే వాళ్ళ హస్బెండ్ కూడా సర్జరీ అయింది, అసలు తనలోంచి బయటపడారని కూడా చెప్పారు చూడండి. మ్మ్. నిజంగా కొన్ని వీళ్ళ అంటే పాప కూడా బాగాలేదు, బట్ వాళ్ళ హస్బెండ్ కూడా మంచిగా లేదు. మన పూజలు ఎలా అంటే మనం ఎట్లా ఫస్ట్ చూస్తామంటే హెల్త్ విషయం ఎందుకు సమస్య. మన స్టార్టింగ్ లో కూడా ఒక క్లయింట్ తో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు చూడండి, స్కిన్ డిసీజ్ వచ్చింది అంటే బట్ దానికి రిలేటెడ్ గ్రహము కుజుడు. మ్మ్. ఇప్పుడు కొంతమందికి హెల్త్ ఇష్యూస్ అంటే మేజర్ గా మనం ఎక్కువ భయపడేది క్యాన్సర్ క్యాన్సర్ గురించి కదా. అవును. కొన్ని క్లయింట్స్ కి చూడండి అసలు క్యాన్సర్ ఏ గ్రహంతో సంబంధించింది ఉంటుంది అని ఉంటుంది. ఇప్పుడు ఇందులో కూడా హెల్త్ అస్ట్రాలజీ ఒక సబ్జెక్టే ఉంది సెపరేట్ గా, దాని గురించే చదివే వాళ్ళు కూడా ఉంటారు. మ్మ్. సో అక్కడ ఏమైతుందంటే కుజుడు శని మ్మ్. ఈ 2 గ్రహాలు కలిసి ఉంటాయి Yeah. వాళ్ళకి, అది కూడా క్యాన్సర్ క్యాన్సర్ ట్రిగర్ ఖచ్చితంగా అవుతుంది. వస్తుంది. Yeah, Next, నేను విన్నాను. మ్మ్. మాంది గ్రహం కుజుడు అయినప్పుడు ఆయనతో శని కలిసి ఉంటే అప్పుడు ఏమైతుందంటే క్యాన్సర్ వస్తుంది. ఒకవేళ గోచారంలో శని వచ్చి కలిసాడు కుజుడితో, అప్పుడు కూడా ఏమైనా ట్రిగర్ అట్లా అవుతాయి? ఎక్కువ ఉండదు. ఎక్కువ ఉండదు, ఎక్కువ మన ఉండదు. గ్రహచారం. అవును. అది అంటే వాళ్ళ జాతకంలో వాళ్ళ బర్త్డే వాళ్ళకి వచ్చిన స్థానం
స్థానం ఏంటి Yeah, yeah, మకరంలోనో అదే. కుంభంలోనో ఇప్పుడు సపోజ్ శని మాంది గ్రహం అవుతాడు అనుకోండి, ఉమ్, ఆయన ఎక్కడ మాంది మకర రాశిలోనూ కుంభరాశిలోనూ మాంది గ్రహం ఉంటే ఆయనదా శని గ్రహం మాంది అయ్యాడని చెప్పొచ్చు. అప్పుడు ఆ మాంది అనేది ఎవరు అంటే ఒక నెగిటివ్ గ్రహం. నేను చాలా సార్లు ప్రోగ్రామ్ లో చెప్పాను. సో ఇప్పుడు కూడా వాళ్ళకి జ్యోతిషం తెలిసి కూడా ఈ మాంది గురించి తెలియదు వాళ్ళకి. సో ఈ కుజుడు శని అక్కడ కలిసి ఉంటే సపోజ్ మాంది హౌస్ మకర రాశిలో మాంది ఉన్నాడు, దాంతో కుజుడు ఉంటే కూడా వాళ్ళకి ఏమైతుందంటే ఒకటి ఫిట్స్ లేకపోతే వాళ్ళకి క్యాన్సర్ ఇలా ఉంటుంది. సో జనరల్ గానే శనికి సంబంధించింది ఏంటంటే ఎక్కువ జనరల్ గా ఎవరైనా కానీ శని బాగలేకపోతే మాంది గ్రహం అయితే ఎక్కువ టైమింగ్ యాక్సిడెంట్ అవుతుంది. ఓకే, అయితే మీరు చెప్పినట్టుగా హెల్త్ విషయంలో చాలా సాల్వ్ చేస్తున్నామా మేము, అంటే ప్రతి దానికి సొల్యూషన్ సో ఉంది. అది ఏదో జనరలైజ్డ్ రెమెడీ చెప్పడం అనేది కుదరదు, అట్లా కాదు. అంతేనా? నేను చాలా సార్లు నేను ఆఫ్ ద రికార్డ్ అయితే మేము ఇద్దరం చాలా సార్లు మాట్లాడుకున్నాం, మేడం రెమెడీస్ చెప్పండి అంటే అట్లా పని అవ్వదు, చెప్పే వేస్ట్, సబ్జెక్ట్ మీదే నమ్మకం పోతుందమ్మా, ఎవరికి వారికి పర్సనలైజ్ చెయ్యాలి అని చాలా సార్లు చెప్పారు. నేను చెప్పాను కదా. ఎందుకంటే ఇప్పుడు ఒకరిది వాళ్ళది వచ్చి థైరాయిడ్ ఉండింది. సో అప్పుడు ఏమైందంటే థైరాయిడ్ విషయం ఎట్లా తెలుస్తుంది, వాళ్ళ జాతకంలో బుధ గ్రహం బాగలేకపోతే తెలుస్తుంది. మన జనరల్ టిప్స్ వల్ల వాళ్ళకి యూస్ లేకుండా అని చెప్పి మనం ఏం అది వాళ్ళ జ్యోతిషం నమ్మరు. సో మళ్ళీ ఫ్యూచర్ లో ఏమైపోతుందంటే మీరు ఈ గుడి తిరగండి అది తిరగండి అదన్నీ వేస్ట్. అయితే దేవుడి గుడికి వెళ్ళొద్దని చెప్పలేదు, వెళ్ళొచ్చు. వీళ్ళ జాతక పరంగా వాళ్ళకి ఏం సమస్యలు ఉందో దానికి కరెక్ట్ అయిన రెమెడీ ఫాలో అయ్యారు వీళ్ళు. సో ఎంత మేజర్ హెల్త్ ఇష్యూ అండి వాళ్ళకి క్యూర్ అయింది. సో ఇట్లా స్టార్టింగ్ లో చెప్పిన వాళ్ళది కూడా అంతే సేమ్. అయితే మీరు అంటున్నారు చూడండి ఎన్నోసార్లు మేడం మీరు ఏదైనా ఇప్పుడు అంటే ఫెస్టివల్ టైమింగ్ కదా ఏదైనా చెప్పొచ్చు కదని, కానీ నిజంగా వాళ్ళ జాతక రీతిగా వేరే ఉంటుంది. ఇంకొక విషయం కూడా మీరు చెప్పారు ఇప్పుడు రాశి ఫలాల గురించి 12 రాశులకు ఎలా ఉంటుంది అనేది, అది ఒక రోజు 2 రోజుల గురించే, కానీ అది మ్యాచ్ అవుతుందంటే కాదు. సో పర్సంటేజ్ అంతే అంతే. సరే అది ఎందుకు అసలు మనకేమైతుందంటే నాకు ఎందుకు ఇష్టం లేదంటే మనం 100% చెప్పేవాళ్ళు మనం దానిలో మన రాశి ఫలాలు చెప్పినప్పుడు కొంచెం కొంచెమే దాంట్లో కొన్ని విషయాలే వాళ్ళకి సెట్ అవుతుంది. ఎవరి ఎలా అయితే ఫాలో చేస్తారో అలాగే ఫాలో చేస్తారు, మీ స్టైల్ ఇది అంతే కదా. బ్యూటిఫుల్ అండి, చాలా చాలా అద్భుతంగా తెలియజేస్తారు. డెఫినెట్ గా క్లయింట్స్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా మీరు ఇచ్చినటువంటి ప్రొడిక్షన్స్ కానీ రెమెడీస్ కానీ పనిచేసి చాలా ఆనందంగా మనకి రివ్యూస్ ఇస్తూ ఉన్నారు. అది 10 మందితో కూడా పంచుకుంటూ ఉన్నాము, చాలా చాలా సంతోషం అండి. మీ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీరు ఎన్ని రోజుల అపాయింట్మెంట్ ఇస్తారు? మనం ఒక 2 days లో ఇవ్వచ్చు. చాలా చాలా అందుబాటులోనే ఉంటారు మేడము. సో మీరు డెఫినెట్ గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీరు రకరకాల సమస్యలతో ఇప్పుడు ఇట్లా హెల్త్ ఇష్యూస్ అయితే చాలా సక్సెస్ రేట్ చాలా ఉంది అని చెప్తున్నారు. అవును రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.